హాయ్ గేమర్స్, వెల్కమ్ టు గేమ్ హాల్ట్. మనం ఒక గేమ్ డెవలపర్ అవ్వటానికి మనకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, అలాగే గేమ్ డెవలపర్ అవ్వటానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గేమ్ డెవలపర్ అవ్వటానికి ఏం చేయాలో తెలుసుకునే ముందు అసలు గేమ్ డెవలపర్ వర్క్ ఏంటో తెలుసుకుందాం. ఒక గేమ్ డెవలపర్ యాక్చువల్గా చేసే పని ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో కోడ్స్ని రాయటం. ఇన్ ద సెన్స్, గేమ్ డెవలపర్ అనే పర్సన్ సర్టెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం ఒక గేమ్ని ఆడటానికి వీలు పడేలా కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం మన రియల్ లైఫ్లో ఒక పర్సన్కి పర్టికులర్ వర్క్ చేయమని చెప్పడానికి మనకు తెలిసిన లాంగ్వేజెస్ని ఎలా అయితే యూజ్ చేస్తామో, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. సేమ్ అలాగే సర్టెన్ వర్క్ చేయమని మనం కంప్యూటర్కి చెప్పడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఇక్కడ మనకు C++, జావా, పైథాన్ అని చాలా రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి గేమ్ డెవలపర్స్ ఒక గేమ్ని మనం ఆడటానికి వీలు పడేలా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గేమ్లో కనిపించే ఈ క్యారెక్టర్ మనం కంట్రోల్ పైన ఉండే ఏ అనే బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఫైర్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అది అలా చేయటానికి రీజన్ ఏంటంటే గేమ్ డెవలపర్ ఆల్రెడీ ఏ అనే బటన్ని ప్రెస్ చేసినప్పుడు అది ఫైర్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కంప్యూటర్కి ప్రొవైడ్ చేసి ఉంటాడు. అలాగే ఆ క్యారెక్టర్ రైట్కు మూవ్ అవ్వటానికి, లెఫ్ట్కు మూవ్ అవ్వటానికి లేదా జంప్ చేయటానికి ఇలా ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీకి సంబంధించిన కోడ్స్ని గేమ్ డెవలపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. కేవలం మనం ప్లే చేసే క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా గేమ్లో ఉండే నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఎనిమీస్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలా గేమ్లో ఉండే ప్రతి చిన్న డీటెయిల్స్ గురించి గేమ్ డెవలపర్ పర్ఫెక్ట్గా ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. సో గేమ్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు గేమ్ ఇంజన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ గేమ్ ఇంజన్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనం నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంటర్ చేయడానికి, అలాగే గేమ్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడే ఒక ఎన్విరాన్మెంట్ లేదా ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ కంప్యూటర్లో ఉండే పెయింట్ 3D అనే సాఫ్ట్వేర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో మనకు నచ్చిన విధంగా మనం పెయింట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ మనం ఈజీగా అండ్ అందంగా పెయింట్ చేయడానికి ఎలా అయితే కొన్ని అడిషనల్ టూల్స్ని అండ్ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుందో, సేమ్ అలాగే గేమ్ ఇంజన్ కూడా మనం ఈజీగా గేమ్ని డెవలప్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ని, టూల్స్ని, అసెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకు చాలా రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నట్లే చాలా రకాల గేమ్ ఇంజన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే వాటిల్లో మోస్ట్ పాపులర్ గేమ్ ఇంజన్స్ వచ్చి అన్రియల్ ఇంజన్ అండ్ యూనిటీ. ఇక్కడ అన్రియల్ 4 ఇంజన్లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి C++, అలాగే యూనిటీలో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి C#. సో మీరు గేమ్ డెవలపర్ అవ్వాలని డిసైడ్ అయ్యే ముందు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలో, అలాగే ఏ గేమ్ ఇంజన్ని చూస్ చేసుకోవాలో ఒక క్లారిటీకి రావాలి. ఒకసారి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలో, అలాగే ఏ గేమ్ ఇంజన్ని చూస్ చేసుకోవాలో డిసైడ్ అయిన తరువాత మీకు కావాల్సింది పర్ఫెక్ట్ డివైస్. సో మీరు గేమ్ ఇంజన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకునే ముందే మీ కంప్యూటర్లో దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గేమ్ ఇంజన్ గ్రాఫిక్స్ని అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కొన్ని లో ఎండ్ కంప్యూటర్స్ ప్రాపర్గా సపోర్ట్ చేయలేవు. సో ఎవరైతే గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ 3 విషయాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే 1 నాలెడ్జ్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, 2 నాలెడ్జ్ అబౌట్ గేమ్ ఇంజన్, అండ్ లాస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ డివైస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ఇండియాలో గేమ్ డెవలపర్ అవ్వటానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, మీరు ఇంటర్మీడియట్లో MPC తీసుకున్న తర్వాత డైరెక్ట్గా గేమింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వటం. ఇండియాలో గేమ్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పించే కొన్ని పాపులర్ కాలేజెస్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఈ గేమింగ్ కాలేజెస్ వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు అంత అఫోర్డ్ చేయలేమనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తరువాత డిగ్రీ స్టేజ్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మీకు కంప్యూటర్కి సంబంధించిన మంచి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో లేదా కొన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకొని గేమ్ ఇంజన్ గురించి అండ్ దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్లకు. యాక్చువల్గా
గేమ్ డెవలపర్ అవ్వాలంటే ఎలాంటి స్పెసిఫిక్ డిగ్రీ అవసరం లేదు. ఎందుకంటే ఇది క్రియేటివ్ జాబ్ కాబట్టి మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళైనా లేదా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళైనా మీరు గేమ్ డెవలపర్ అవ్వటం అనేది మీకుండే టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు డైరెక్ట్గా గేమ్ డెవలపర్ అవ్వటానికి కావాల్సిన కోర్సెస్ నేర్చుకొని గేమ్ డెవలపర్ అవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్లో ఉన్న వాళ్ళకంటే థర్డ్ ఆప్షన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కష్టపడాలి. నెక్స్ట్ స్కిల్స్ గురించి మాట్లాడితే గేమ్ డెవలపర్కి ఉండాల్సిన మేజర్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్ వచ్చి క్రియేటివిటీ, మ్యాథ్స్లో బేసిక్ నాలెడ్జ్, గేమర్ మైండ్ సెట్ గురించి అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఫైనల్గా పేషెన్స్ ఎందుకు ఉండాలంటే గేమ్ డెవలపర్ అవ్వటం అనేది గేమ్ ఆడినంత ఈజీ అయితే కాదు. ఇందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. సో మీకు పేషెన్స్ అండ్ డెడికేషన్ లేకపోతే ఇందులో సక్సెస్ అవ్వటం చాలా కష్టం. నెక్స్ట్ గేమ్ డెవలప్మెంట్ కోర్సెస్ విషయానికి వస్తే ఆన్లైన్లో ఇలాంటి కోర్సెస్ నేర్పించడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ యుడిమి, కోర్సెరా ఎక్సెట్రా. ఒకవేళ మీరు అంత మనీ ఎఫర్ట్ చేయలేమనుకుంటే యూట్యూబ్లో చాలామంది వీటి గురించి ట్యుటోరియల్స్ చేశారు, అవి ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు కోర్సెస్ నేర్చుకునే టైంలోనే మీ టీచింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీ వెబ్సైట్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ గేమ్ డెవలపర్ కోర్సుకు సంబంధించిన ట్యుటోరియల్స్ చేసి దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్లో అప్కమింగ్ స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి క్లాసెస్ చెప్పి దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ వచ్చి మీరు చదువుకునే టైంలోనే పార్ట్ టైంగా మనీ ఎర్న్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ మీరు కోర్సెస్ నేర్చుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కెరియర్ గురించి. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే గేమ్ డెవలపర్ అనే వ్యక్తి ఎయిదర్ గేమింగ్ స్టూడియోస్లో వర్క్ చేయొచ్చు లేదా వాళ్ళ ఓన్ గేమ్ని వాళ్ళే డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించే ఈ గేమ్స్ అన్నీ కేవలం ఒక సింగిల్ డెవలపర్ డెవలప్ చేసిన గేమ్స్. అయితే మీరు ఒక హై అండ్ AAA గేమ్ మీద వర్క్ చేయాలంటే మాత్రం ఇన్సోమ్నియాక్, రాక్స్టార్, శాంటా మోనికా, యూబీసాఫ్ట్ లాంటి పెద్ద గేమింగ్ స్టూడియోస్లో జాబ్ సంపాదించాలి. దీనికి మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి. ఒకవేళ ఇలాంటి పెద్ద కంపెనీస్లో జాబ్ చేయటమే మీ డ్రీమ్ అయితే మీరు ఖచ్చితంగా C++ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి గేమింగ్ స్టూడియోస్లో ఎక్కువగా C++ అండ్ అన్రియల్ ఇంజన్స్ని యూస్ చేస్తారు. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే C++ అండ్ అన్రియల్ ఇంజన్ నేర్చుకోవటం కంటే యూనిటీ అండ్ C# నేర్చుకోవటం చాలా ఈజీ అని. సో మీరు గేమ్ ఇంజన్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి బాగా తెలుసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ AAA గేమ్స్ అన్నీ తయారు చేసే పాపులర్ గేమింగ్ స్టూడియోస్ అన్నీ బయట దేశాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇనిషియల్గా మీరు ఇండియాలో కొంత ఎక్స్పీరియన్స్ని సంపాదిస్తే తర్వాత అలాంటి కంపెనీస్కి అప్లై చేయొచ్చు. లేదా మీరే మీ ఓన్ గేమ్ని రిలీజ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరే మీ ఓన్ గేమ్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయితే స్టార్టింగ్లో ఏదో ఒక చిన్న కంపెనీలో అయినా వర్క్ చేయటం చాలా బెటర్. ఎందుకంటే అక్కడ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, గేమ్ని ఎలా పబ్లిష్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తున్నాయి అని తెలుసుకోవడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. అలాగే మీరు జాబ్ సెర్చ్కి వెళ్లే ముందు మీరు ఒక పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్కి వెళ్లే ముందు మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకొని ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు ఇప్పటి వరకు ఎలాంటి గేమ్స్ని బిల్డ్ చేశారని అడుగుతారు. సో మీ పోర్ట్ఫోలియోస్లో మీరు బిల్డ్ చేసిన బెస్ట్ గేమ్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఆ గేమ్ బిల్డ్ చేసిన ప్రాసెస్లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, అలాగే ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోస్ట్లీ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మిమ్మల్ని జాబ్లో సెలెక్ట్ చేసే వాళ్ళు డిగ్రీలో మీ పర్సంటేజ్ లేదా మీ క్వాలిఫికేషన్ కంటే మీరు బిల్డ్ చేసిన గేమ్ అండ్ మీ ప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇది కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి మీరు చూస్ చేసుకునే దారి అండ్ మీ ఫైనల్ టార్గెట్ చాలా క్లియర్గా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీ ఫైనల్ టార్గెట్ వచ్చి ప్రాపర్ వేలో మనీ ఎర్న్ చేయటం. మీరు ఎంత మనీ సంపాదిస్తే అంత సక్సెస్ అయినట్లు. సో మీరు ఏ కెరియర్ చూస్ చేసుకున్నా దాని ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయగలం అన్న దాని మీద ఫోకస్ పెట్టి నేర్చుకోవటం స్టార్ట్ చేయండి. మీ గోల్ ఏంటో అండ్ మీ ఫైనల్ టార్గెట్ ఏంటో మీకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు అది రీచ్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. సో ఇది గేమర్స్. గేమ్ డెవలపర్ అవ్వటానికి ఏం చేయాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను.